అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం తాలూకా అధ్యాయ సారాంశం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము 1 నుంచి 47 శ్లోకాలు ఉన్నాయి అర్జున విషాద యోగంలో. క్లుప్తంగా 47 శ్లోకాల తాలూకా సారాంశము ఒకసారి మనం చదువుకుందాం. ఈ అధ్యాయం నందలి మొదటి శ్లోకమున ధృతరాష్ట్రుడు యుద్ధ విశేషములను గురించి వివరింపమని ఆ సంజయుడిని అడిగాను. సంజయుడు దానికి సమాధానముగా దుర్యోధనుడు ద్రోణాచార్యుని యుద్ధకేగి సంభాషణకు ఉపక్రమించినని 2వ శ్లోకమున తెలిపాను. 3వ శ్లోకంలో దుర్యోధనుడు ద్రోణాచార్యునితో పాండవుల మహాసైన్యమును చూడవలసినదిగా కోరి 4 నుండి 6వ శ్లోకముల వరకు ఆ సైన్యములోని ప్రముఖ యోధుల పేర్లు తెలిపాను. 7వ శ్లోకమున ద్రోణాచార్యులతో తమ సైన్యములోని ప్రధాన సేనా నాయకులను లెస్సగా తెలుసుకొనమని చెప్పి 8, 9వ శ్లోకముల యందు వారిలో కొందరి పేర్లను, వారి పరాక్రమములను, యుద్ధ కౌశలములను వర్ణించను. 10వ శ్లోకమున తమ సైన్యము అపరిమితమైనదనియు పాండవుల సైన్యము పరిమితమైనదనియు తెలిపెను. 11వ శ్లోకమున భీష్ముని రక్షించుచుండవలసినదిగా వీరులందరికీ కోరెను. 12వ శ్లోకమున భీష్మ పితామహుడు శంఖమును పూరించినని, 13వ శ్లోకమున కౌరవ సేనలో శంఖములు, భేరులు, తప్పెటులు, మృదంగములు, కొమ్ములు మొదలైన వివిధ వాద్యములు ఒకేసారిగా మోగినవని వర్ణింపబడెను. 14 నుండి 18వ శ్లోకం వరకు క్రమముగా శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు, భీమసేనుడు, యుధిష్ఠిరుడు, నకులుడు, సహదేవుడు మరియు పాండవ సేనలోని సమస్తము ఇతరేతర ప్రముఖ యుద్ధ వీరులు తమ తమ శంఖములను పూరించిరని తెలుపబడింది. 19వ శ్లోకమున ఆ శంఖ ధ్వనుల నుండి ఉత్పన్నమైన భయంకర శబ్దముతో భూనభోంతరాళములు ప్రతిధ్వనించిననియు, తద్వారా దుర్యోధనాదులు వ్యధితులైరనియు వర్ణింపబడినది. 21వ శ్లోకంలో ధార్తరాష్ట్రులు యుద్ధ సన్నద్ధులగుట చూసి అర్జునుడు శ్రీకృష్ణునితో తన రథమును ఉభయసేనల మధ్యభాగమునకు నడిపింపుమని కోరెను. 22, 23వ